నిమ్మకాయ గరం ఉగ్రదేవన్ అర్జున్ భక్తిని బాగలేరు పరధార వల్లే వల్లే కోరిన వల్లే మీ పాలన కొడుకు కొడుకు మాట్లాడి ఆత్మాంతంగా ఒక్కలు పెరిగిన వెళ్ళారు కాలికింద మునగడ పురం వచ్చే గండ వారు పోలే మా గురుదేవుని కలిగి జగదే నమం పదే వరడ కోటి ముఖ్యల దేవతలకు ఉగ్రదేవన్ అర్జున్ భక్తిని బాగలేరు పరధార వల్లే వల్లే కోరిన వల్లే అవోదన వలన కట్ట వలన దుబ్బ వలన మీ పాలన కొడుకు కొడుకు మాట్లాడి ఆత్మాంతంగా అది దంగమది ఒక్కలు పెరిగిన వెళ్ళారు కాలికింద మునగడ పురం వచ్చే గండ వారు ముట్టిన ముట్టే పట్టిన వల్లే మీ పాలన కలిగి పట్టింది బంగారం మా దీవన మంది దీనాలు పెట్టిన అర్థవంతంగా దీనాలు ఈ ఎటుకొట్టుకొని 20 మంది తోకటి మంది దాన్ని ముట్టి ముత్తే పట్టింది బంగారం పర్వతాలు మళ్ళీ మీ పాల కలిగి ఉండి ఆడిపిడి దీవెన ముట్టిన ముత్తే పట్టింది బంగారం పర్వతాలు మళ్ళీ మీ పాల కలిగి ఉండి ఉగ్రదీవనతి పక్కన బాగలేని పర్వతాలు కోరిన వల్ల వలన గట్టు వలన మీ పాల ఆడిపిడి దీవెన అర్థవంతంగా పుట్టింది ముత్తే పట్టింది బంగారం పర్వతాలు మళ్ళీ మీ పాల కలిగి ఉండి ఉగ్రదీవనోర్జున భక్తుల బాగలేని పర్వతాల వల్లే ఐరన్ వల్లే కోరిన వల్లే మీ పాలన ఇప్పుడు పిడిపడదు మాడు దీవెనంగా ఉక్కిల పెరిగిన తువ్వల దారద్దు గుడ్డలు దారద్దు కోకిల పట్టుకోవాలి ఉగ్రదీవనోర్జున భక్తి గురబిల ఉగ్రదీవనోర్జున బాగలేని పర్వతాల వల్లే మీ పాలన ఇప్పుడు ముందు ఉగ్రదీవనోర్జున భక్తుల బాగలేని ఒక్కల కాలికింద మునగడ ముట్టిన చేపట్టింది పర్వతాలే మీ పాలన కొడుకు అత్యవంతంగా అది ఒక్కల పేరు కాలికింద మునగడ జగదీన ముంబదేవాడ కోటి
పొద్దున లేచిండు మరి మా గొల్ల మాత్రం అనగా పొద్దున లేచిండు మరి మాత్రం అనగా మరి మంద కాడే పోయిండు మరి మంద కాడే పోయి మాత్రం అనగా మరి పాలు విండిండు పాలు విండి మాత్రం అనగా మరి కావాళ్ళు పెట్టిండు కావాళ్ళు పెట్టి మాత్రం అనగా మరి కావాలి పెట్టి బుధాన పెట్టిండు మరి బుధాన పెట్టుకొని మాత్రం కనుక రేపల్లిలోనా మరి కనుక రేపలికి వస్తున్నాని మరి మాత్రం అనగా వస్తాడు మరి వస్తాడు మాత్రం అనగా వచ్చి మాత్రం ఎవరికి ఇచ్చిండు కేదమ్మకి ఇచ్చిండు ఓ కేదమ్మ ఓ పిండిన పాలు ఓ పిండిన పాలు మరి పాలు ఆగబెట్టింది మరి పాలు ఆగబెట్టి తోడేసింది తోడేసి మాత్రం అనగా మరి చల్ల పెరిగాయింది మరి పెరిగాక మాత్రం అనగా మరి చల్ల ఉందక్కడికి పోయి మరి బాండవలో పోసి పెరుగు పోసి మరి లోల కొట్టి మరి మాత్రం చల్ల చేసింది మరి చల్ల చేసినాక మరి చల్ల చేస్తా అంటే నెయ్యి ఎత్తగా ఎన్న ఆ ఎన్న తీసింది ఆ ఎన్న తీసి ఒక గురిగి వేసింది ఆ గురిగి మాత్రం ఆగబెడితే నెయ్యి అయింది మరి అదొక్క బుడ్డి పాల యొక్క బుడ్డి నెయ్యి యొక్క బుడ్డి పెరుగు యొక్క బుడ్డి చల్ల యొక్క బుడ్డి అన్ని మాత్రం అనగా గంపలు పెట్టింది మరి గంప గురించి గంపలు పెట్టి మరి మాత్రం అనగా మా అత్త మాత్రం అనగా చేత కాకుండా ఒక్కనాడు మాత్రం అనగా ఏం చేసింది ఎరికనా బిడ్డ బిడ్డ నిన్నడుకున్నా నాకు సాధన అయితే నేను ఇచ్చేదాన్ని సంసారం అంతా తీసి ఇంకోటి చేతిలో పెట్టింది రాజేలో పెట్టి గుత్తి గుత్తి తీసి అతను కోడ చేతిలో పెట్టింది ఆ కోడ చేతిలో పెట్టిన వల్లే అత్త మరి నువ్వు రోజు అన్న రోజు పోయి అమ్ముకోవాడుతుంది నువ్వు ఉంచుకున్న వాళ్ళంతా నాకు చూస్తావా గట్ల కాదు బిడ్డ నీ అన్నదాన్ని నీకు అబద్ధమైందా మరి నేను వాటికలు పోసే వాళ్ళందరినీ ఒక్క నాడు చూస్తే మరి మళ్ళా పోయి మళ్ళా పోసుకుంటు బిడ్డ నేను ఎన్నడుకున్నా నువ్వు అమ్ముకునే దాన్ని మాత్రం అనగా ఆ గోడను ఎత్తున మాత్రం కంపెనీ ఎత్తులో పెట్టింది మరి మాత్రం అనగా ఇక్కడ కాదు అక్కడ కాదు దానికి రేపల్లేనా మరి సల్లమ్మ పోతుంది సల్లమ్మ సల్లమ్మ ఎగిరినోళ్ళంతా వెళ్ళి నా కింద ఎగిరినోళ్ళంతా వెళ్ళి లంజా గుంజి కొడితే మళ్ళీ ఉరకాలి కొత్తగా మాట్లాడుతున్నా ఈ వాడ నాది నీ పెద్ద బాబు నాది నీదా నీ తోకల వాడ నాది నీదే 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 నా వాడకి వచ్చాడు నా వాడకి వచ్చి మాట్లాడుతున్నా అంతమంటే మనం మట్టకాలు పెట్టి ఉత్తకాలు తీసాలి మట్టపాడు నీ మట్టడి వారి నీ మట్టకి పెట్ట నా వాడకి వచ్చి బాగా మాట్లాడుతున్నావే కోరేను ఉంచుకున్నా నీదేమాడే నాది వస్తా నీదేమాడే నీ వాడ గొల్ల వాడు తోకల వాడ నా
తోకలలో వాడు ఎక్కడెక్కడ కమన్ కట్టాడు నీకు అట్లేదా మూల నాదే అంబేద్కర్ బొమ్మ ఇక్కడ అంబేద్కర్ బొమ్మ అక్కడ మాది మీకు ఎవరికా పొలవారు అక్కడ మాదే ఇక్కడికైనా ఇక్కడ అక్కడ ఈ మూల మిల్లు అవుతాడా కాను ఇక్కడ బొమ్మ తెలంగాణ తల్లి అక్కడ గాంధీ బొమ్మ మూల కుమరులు అక్క కట్టినా నాకు ఆటో కట్టిన 3 తొట్టు కావాలి నాదే కట్టుకున్నాను నువ్వేవుతివే మేము ఎర్రగొల్లం మీరేమిటి వాళ్ళే కర్రగొల్ల నా సౌతి కథలు నా సౌతి ఓ తూర్చున్న లంజముండా నాకేం తూటున్నదా నా ముక్కు తూటున్నా చూడు ఎక్కడన్నా లంజముండా నువ్వు అన్నిట్లలో పెట్టుకున్న లంజముండా నువ్వు నాకు ముక్కు తూటు ఎక్కడి వెళ్ళగలకపోతే పిల్లలు పెట్టుకుంటే పక్క పిల్లలు గువ్వ పిల్లలు పెట్టుకుంటే మెరుగు పిల్లలు పెట్టుకుంటే లంజముండా ఇక్కడ అవన్నీ నీవి ఓ కాళ్ళకి 7 దాకా అట్టనా దీంతో నేను మసాలా మా తాత మాత్రం అనగా గడసమ్మ కింద గడ్డి వీక్కింది మా తాత మా అమ్మ కుప్పలు వేసుకుంటూ వచ్చింది మా తాత విక్కుంటే పోతాడు మా అమ్మ కుప్పలు వేసుకుంటా మా అమ్మ కుప్పలు వేసుకుంటూ వచ్చింది లంజముండా మరి మా తాత మాత్రం అనగా పోలీస్ బట్టలకి ఇచ్చింది మా తాత పిల్లలు అమిన్ సాబ్కి ఇచ్చింది మా తాత చంద్రకాడికి ఇచ్చింది మా తాత పిల్లలు మాయసమ్మ చేసుకుంటానని ఇచ్చిన పోసమ్మ చేసుకుంటానని ఇచ్చిన పిల్లలు అంజముండా దసరకాడ పిల్లలు ఇస్తాను మన ఇస్తానమా మరి ఇది ఇస్తా ఇలా నీ తెల్లాలి ఎత్తేస్తా నేను తల్ల ఎత్తా మా అత్త తెల్లరంగా నాకు చెప్పింది ఇదే బిడ్డ మన గొల్లకులంలోనా మరి మాత్రం అనగా పాలు తెస్తాడు పాలు తెచ్చిన మన కుంపటి కప్పుకోవాలి ఆ కుంపట్లో పాలు పెట్టుకోవాలి ఎర్రగా కాగాలి ఇప్పుడు ఏదైనా సౌతి ఆగేస్తుంది కుంపటి ఉన్నది ఎవరికన్నా ఆగైనా గొర్రె పిల్ల ఉన్నదా ఆవు పాలు వస్తే కేంద్రంలో పోతుడేనే బర్రె పాలు ఇన్ని కేంద్రంలో పోతుడే ఎవరు కాయబెడతాను ఇవ్వాలి రేపు కాయబెడతాడు అప్పుడు మాత్రం అనగా కుంపటి కప్పి ఆ కుంపట్లో అగ్గి చేసుకొని ఆ కుంపట్లో పాలు బుడ్డి పెట్టుకుంటే పాలు ఎర్రగా మసలేటి బిడ్డ అల్లా గింత పాలు చల్లారినాక గింతంత తోడెత్తే పెరుగాయి ఆ పెరుగుతోడు తింటే ఎర్రగా పెరుగు మిగడ ఎత్తే అంత దుర్రేది ఇప్పుడు దుకాణం పెరిగాయి ఇంత మోడలే తీయండి వాదన ఇప్పుడు అమ్ముతున్నారు వాళ్ళు మరి మాత్రం అనగా మరి మా అత్త మాత్రం అనగా రోజు చల్లరంతో పెరగలం నన్ను తోచిగా తోలితే మాత్రం అనగా నాకు ఒక ఇక మాత్రం వచ్చింది ఏ ఇక వచ్చిందంట మా ఇంట్లో ఒక్కటి పెట్టిపోసింది
మా అత్త గుడిలో ఒక్క ఏలు పెట్టి పోసేది. లోపల పెట్టినట్టు ఒక్కటి ఒక్కటి ఇట్లా ఇట్లా పట్టి పోసేది. ఏలు పెట్టి పోసేది. ఏలు పెట్టి పోసేదా? ఇక నాకేం ఇక వద్ద వచ్చింది ఇక మా అత్త ఒక్కటి పోయాక నేను చూస్తుంది. మా అత్త ఇక వద్ద అత్తే ఇక నేను ఊకుంటానా? నేను చూసిందా నేను ఊకుంటా? నేను 3 పెట్టిన బిడ్డ మందు పోసేటప్పుడు మందికి పోసేటప్పుడు పాలలా 3 ఏళ్ళే పెట్టేది, పెరుగులా 3 ఏళ్ళు పెట్టి పోసేది, చల్లలా 3 ఏళ్ళు పెట్టి పోసేది, మరి నేత్రానికి 3 ఏళ్ళు పెట్టి పోసేది. 3 పోతుంటే అన్నిట్లో ఒక్కొక్క గుడ్డు మిగిలింది బిడ్డ. ఇక 3 గుడ్లు మిగిలినాయి. 3 గుడ్లు మిగిలినాగానే ఇక 3 ఉంచుకున్న బిడ్డ నేను. నా ముగ్గురు చెప్తే నా మొగుడుకుంటాడా? 3 ఉంచుకున్నా నాతో 4 నేను ఇదే సంగతి అయితే 3 వాటికలో పట్టుకున్నా. అత్తగంట 3 వాటికలో పట్టుకున్నా. పట్టుకున్నా వల్లే ఇక రోజు అనే రోజు పోసుకుంటూ పోతాను బిడ్డ. పోతుంటే నెల రోజు మాత్రం పైకి ఇక పైసలు ఇవ్వాలి, కొత్తలు ఇవ్వన్న. ఇక నేను కొత్తలు వసూలు చేసుకోవాలి. 3 దగ్గర వసూలు చేసుకున్నా. నాకరాకచ్చే ముల్లె నా మొగని చెప్తే ఏమంటాడు, మా అత్త చెప్తే ఏమంటాడు, మా మామ చెప్తే ఏమంటాడు అని బిడ్డ నాది బుల్లిసికే. నా బుల్లిసికే 3 ఎటికలు ఉన్నది. బుల్లిసికే అయిపోయా. ఏం చేయాలి బిడ్డ? ఇక పైసలు రాగానే చూసిన ఇక దారికపూరి అంగట్లో పోయినా. దారికపూరి అంగట్లో పోయేటాలకు ఈ ఆరునాథులు ఇట్లా అయ్యో నాకు రాకపోయినా తోలునరా నాకు ఓటంటే ఓటారు సౌరాలు బిడ్డ. ఇక సౌరం చూసిన ఈ సౌరం ఎంత కొట్టిస్తాను అని నేను అడుగుతాను. వాడు ఈ పైసలు ఇస్తున్నానో వాడనే చూసిన. ఇక దుమ్ము పట్టి సౌరం దులిపి ఇక ఎగేసి ముడితే ఇక సేఫ్సీకాయింది బిడ్డ. సేఫ్సీకాయిన వాళ్ళే ఇక గంపలు ఎత్తున పెట్టినాం. ఇక అటు ఇటు చూస్తున్నాయి. లంజేతుడు అవి కనబడ్డా? అవి చూసిన బిడ్డ. అవి ఎంత కొట్టాడు? బేడ కొట్టాను బాడను లోట అన్నుడితో ఆ బేడ తీసుకున్న పోసుకున్నా బిడ్డ. అటు ఇటు చూస్తుంది. లంజ పుట్టినాలు కనబడి పుట్టినాలు ఇక ఏగుడు వాళ్ళను పుట్టినాలు కలుపుకున్నా. ఇక గంపని ఎత్తులో పెట్టుకున్నా బిడ్డ. ఇక హుజురాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు గంపని ఎత్తులో పెట్టినా. ఇక ఏం పుట్ట కాకుండా చెప్పన్నా గీకుంటా చెప్పన్నా కుంటున్నా ఒకటి. ఆ కుంట కాడికి రాగానే బిడ్డే మత్తాలు పడతాయి. మరి అప్పుడు చూడు మా అంటే మా అత్తకు ఏమనిపించిందో, నాకు పిల్లలు లేకపోయా, కొడుకు లేకపోయా, బిడ్డ లేకపోయా అని అంతకుముందు ఆ 1 వారం ముందు నాకు ఒక ఏరు కట్టించింది బిడ్డ. తీసుకొచ్చింది వాని మీద తీసుకొచ్చి ఒక ఏరు కట్టించింది. ఇక నేను ఇక తోటి వాటిగా పట్టుకుంటేది ఇవన్నీ కొనుక్కొని అత్త అంటే ఇక తొలది ఓలే నోటికాడ బుక్క బిడ్డ. ఈ అత్తండ గుట్టకాడ చెరువుల కాడ కట్టే వాళ్ళకు మంచిగా మత్తాలు పడతారు బిడ్డ. నీళ్లు మత్తాలు పడితే ఇక గంప దించిన ఆట పెట్టిన ఒక్క బరవాట. ఇక చెరువు తోటి తాగితే లేట్ అవుతుంది నీళ్ళు కదా తాగిన బిడ్డ. ఇక తాగిన పని నవ్వుకుంటుందా? కుండల కాయబోతా అయిందా? ఇక గంపలు ఆడదు అంటే గంపలు ఎత్తలేదు. ఎట్లా మెల్లగా 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 మోకాలు మీద ఎత్తుకున్న బిడ్డ. ఇక అటు చూస్తుంది ఎవరు లేకపోయి అది మెల్లగా మెల్లగా మళ్ళా నడువులకు ఆడిన బిడ్డ. మళ్ళా అటు చూస్తుంది ఎవరుగా నాటుతలేరు. ఇక మరి ఇక్కడికి ఎట్లా లేవాలా? అటు చూసేటాలకు ఇంకెవరు లేరు. మెల్లగా మెల్లగా లాటిన భుజానికి వచ్చింది. మెల్లగా భుజానికి వచ్చింది. ఇక మెల్లగా మెల్లగా ఆడుకుంటాను. నాకు నాయితే నేను లేవన్నా అని మాత్రం అనగా మెల్ల మెల్ల అడిగి చూస్తుంది ఎవరు లేకపోయా తీసిన మెల్ల నెత్తులు పెట్టుకున్నా. ఇక అత్తాన బిడ్డ ఇక అడుగులు వేసుకుంటే అత్త అంటే మా అత్తన సంవత్సరం చూసా. ఇక నా ఎదురు గురికచ్చా నా కోడలికి అయింది. ఇక ముక్కులు మాసిపోయిన దానికి, చెంపలు మాసిపోయిన దానికి, చెవులు ఊసిపోయిన దానికి నా కోడలికి అయిందని మెల్ల మెల్ల అందరికి చెప్పచ్చే. ఇక బిడ్డ ఇక వచ్చినావని ఇక నీ గంపని ఎత్తుకుంటే ఆ బిడ్డ అని గంప తీసుకునేది. గంప తీసుకున్న వాళ్ళే గంప ఆడ పెట్టింది. బిడ్డ మూలకున్న మంచం చూసింది. ఎన్నడూ వేయని మంచమే. ఇక మంచం తీసింది. మంచం తీసి దుమ్ములు
దులిపి ఇక పట్టేసింది బిడ్డ బిడ్డ ఇక కూర్చో నేను మాట్లాడేస్తా వాళ్ళ వీళ్ళతో మాట్లాడేస్తా అని పేరు ఆయన చెప్పడానికి మాట్లాడేది ఇక నేనేం చేసిన అడిగి గుర్తులే ఇక లోపల నీళ్ళు ఊరుకుంటా నువ్వు కదా ఇక ఏం చేసిన బిడ్డ అవతల వచ్చింది అవతల వచ్చే వాళ్ళకి ఏమైనా నువ్వు కాలైంది మరి మాత్రం అనగా అది వచ్చిన కాలైనాక మా అత్త వచ్చా బిడ్డ బిడ్డ అప్పటి అని మేలే చూసి అత్త ఏమైంది బిడ్డ అంటే ఉన్న ముచ్చట జరిగిన ముచ్చట అంతా చెప్పిన అత్త నువ్వు ఒకటి పెట్టిపోతే నీ మూడు పెట్టి పోసిన అత్త మరి ఇట్లా పైసలు వస్తే ఇట్లా చేసిన అత్త అంటే బిడ్డ బిడ్డ మన గొల్ల కులంలోనా మన గొల్ల వృత్తిలోనా మరి మాత్రం అనగా ఒక గొర్రెం కొనుక్కోవాలి ఒక బర్రెం కొనుక్కోవాలి ఆవును కొనుక్కోవాలి ఇంత భూమి కొనుక్కోవాలి బిడ్డ అని మా అత్త ఇక అని చెప్పింది బిడ్డ ఇక ఈ రంగాలు అత్త ఇక మా అత్త చెప్పిన నువ్వుకుంటానా ఇక మళ్ళా పైకి వచ్చినాడు ఏం చేసినా ఇక మళ్ళీ పైసలు తీసుకొచ్చినా 20 గొర్రె కన్నా బిడ్డ 20 గొర్రె కన్నా ఇక 20 గొర్రె కన్నాక ఇక ఇంత నేస్తున్నా కానీ ఇంకో సంవత్సరం ఇంత దూరం అయింది బిడ్డ ఇంత టాప్ వస్తుంది అప్పుడు గుడిసేనా నేను మన వచ్చినాడు ఏమన్నా ఏం లేదు అప్పుడు గుడిచిందే టాప్ అయింది జగతి నమం పరివారాతో వెంకయ్య చల్లబాన దిద్ద సెలవేనా